రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో కీవ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్కు అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా వెల్లడించింది. రష్యా నుంచి స్లోవేకియాకు సరఫరా అయ్యే చమురును ఉక్రెయిన్ ఆపడమే రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఉక్రెయిన్లోని భూభాగం మీదుగా వెళ్లే రుజ్బా పైప్లైన్ ద్వారా ఇప్పటి వరకు మధ్య ఐరోపా ప్రాంతానికి రష్యా ముడి చమురు సరఫరా అవుతోంది. కానీ జనవరి 27 నుంచి స్లోవేకియా, హంగరీకి చమురు సరఫరా నిలిచిపోయింది. రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడుల్లో రుజ్బా పైప్లైన్ దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్దేశపూర్వకంగానే చమురు సప్లైని నిలిపివేశారని స్లోవేకియా ఆరోపించింది. పైప్లైన్ బాగానే ఉందని, దాన్ని పరిశీలించేందుకు తమ రాయబారికి ఉక్రెయిన్ అనుమతినివ్వడం లేదని పేర్కొంది. దీనిపై చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిరాకరిస్తున్నారని తెలిపింది. అందుకే ఉక్రెయిన్పై ప్రతీకార చర్యలు చేపట్టామని స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా ప్రధాని ప్రకటించారు. రష్యా చమురు సరఫరాను కీవ్ పునరుద్ధరించే వరకు ఈ చర్యలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. చమురు సరఫరా తిరిగి ప్రారంభం కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఫీకో హెచ్చరించారు. ఈయూలో సభ్యత్వం కోసం కీవ్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వడం మానేస్తామని స్పష్టం చేశారు. కాగా ఐరోపా సమాఖ్యకు చెందిన స్లోవేకియా, హంగరీ రష్యా అనుకూల దేశాలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు ఎమర్జెన్సీ పవర్ సప్లైను నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా ప్రకటించడంతో ఉక్రెయిన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా స్పందించారు. ఆ రెండు దేశాలు సంయమనం పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.